విజయ్ దేవరకొండ నటిస్తున్నటువంటి సినిమా కింగ్డమ్ ఈ సినిమా 31st రిలీజ్ కాబోతుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ తిరుపతిలో జరిగితే ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో పోలీస్ గ్రౌండ్లో జరగబోతుంది. మనం చూడొచ్చు పోలీస్ గ్రౌండ్లో చాలా అంటే ఈ మధ్య జరుగుతున్నటువంటి సినిమా ఈవెంట్లు కొన్ని చాలా స్ట్రిక్ట్గా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అందులో భాగంగానే ఈ రోజున ఇక్కడ పోలీస్ గ్రౌండ్లో కూడా చాలా స్ట్రిక్ట్గానే ఈవెంట్ జరగబోతుంది. మనం చూడొచ్చు, ఎందుకంటే పోలీసులు చాలా సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్యాన్స్ ఎక్కువ మొత్తంలో వస్తే ట్రాఫిక్ జామ్తో పాటు తొక్కిసలాట్లు ఇలాంటివి జరుగుతాయి కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా కూడా చాలా లిమిటెడ్లోనే ఇక్కడ ఈవెంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. గ్యాలరీలు కూడా చాలా తక్కువగానే పెట్టడం జరిగింది. ఫ్యాన్స్ కూడా చాలా తక్కువగా వచ్చే విధంగా కూడా ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. ఒకప్పుడు దాదాపు కొన్ని వేల మంది ఫ్యాన్స్ వస్తే వాళ్ళందరూ కూడా బయట కూడా ఉండే పరిస్థితి అలా ఉండేది. అందుకనే పోలీసులు చాలా స్ట్రిక్ట్గా ఉండి నిర్వాహకులు కూడా చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడంతో దానికి తగ్గట్టుగానే చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా మరి కొద్ది గంటల్లో స్టార్ట్ కాబోతున్న ఈ సమయంలో ఇక్కడ వేదికలు కూడా మొత్తం కూడా రెడీ అవుతున్న పరిస్థితి అయితే ఉంటే, మరొక వైపు ఇటు చూడొచ్చు మనం రిహార్సల్స్ కూడా చేస్తున్నారు. ఇక్కడ సత్య మాస్టర్ ఆధ్వర్యంలో రిహార్సల్స్ కూడా జరుగుతున్నాయి. వారందరూ కూడా ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తూ సాంగ్స్ని కూడా కంపోజ్ చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి డాన్సర్స్ అందరూ కూడా ఏమేం పాటలకి డాన్సులు కంపోజ్ చేయబోతున్నారు ఏంటి అనేది కూడా విషయాలన్నీ కూడా మనం ఒకసారి ఇక్కడ సత్య మాస్టర్ కూడా ఉన్నాడు, ఆయన అడిగేసి మొత్తం కూడా తెలుసుకుందాము. దీనికి సంబంధించి కూడా ఈవెంట్కి సంబంధించి ఏమేమి సాంగ్స్ చేయబోతున్నారు, మొత్తం రిహార్సల్స్కి సంబంధించి ఎవరెవరు రాబోతున్నారు ఏంటి అనేది కూడా మనం చూడొచ్చు. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈవెంట్ కూడా చాలా గ్రాండ్గా చేయబోతున్న పరిస్థితి అయితే ఉంది. సత్య మాస్టర్ మన దగ్గర ఉన్నారు. సత్య మాస్టర్ గారు హాయ్ అండి. అడుగుతాను, అది ఆయన కూడా చేస్తాను. ఇప్పుడు మీ ఆధ్వర్యంలో ఏమేమి ఈవెంట్స్ చేయబోతున్నారు ఇక్కడ ఏంటి? ఈ రోజు అనిరుద్ధ్ గారు లైవ్ ఉంటుంది. గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ గారు మ్యూజికల్ కాన్సర్ట్, మంచి మంచి సాంగ్స్, అలాగే కింగ్డమ్లో సూపర్ హిట్ మ్యూజిక్ ఉంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది. ఆ సార్ ఏదైతే పాడుతున్నారో దానికి బ్యాక్గ్రౌండ్గా మా టీం ఏదైతే ఉందో ఒక 50 మెంబర్స్ డాన్సర్స్తో శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈవెంట్ అద్భుతంగా జరగబోతుంది. సేమ్ టైం హారిక హాసిని అండ్ సితార్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి మంచి సాంగ్స్ అన్ని మూవీస్ నుంచి మన పవన్ కళ్యాణ్ గారు అండ్ అల్లు అర్జున్ గారు చాలా మూవీస్ నుంచి మంచి మంచి సాంగ్స్తో ఒక మ్యాషప్స్ కూడా చేయడానికి రెడీగా ఉన్నాం. ఇప్పుడు టెక్నికల్ జరగబోతుంది. అచ్చా సో గతంలో చేసిన ఈవెంట్కి ఇప్పుడు చేస్తున్న ఈవెంట్కి ఏం డిఫరెన్స్ ఇప్పుడు ఏముండబోతుంది? డిఫరెన్స్ అంటే ఆడియన్స్ ఆల్రెడీ వచ్చారు, నిండిపోయారు, అంత స్టేడియం అంతా నిండిపోయింది. డెఫినెట్గా ఇంకా బయట ఇంతమంది జనాలు బయట వెయిట్ చేస్తున్నారు అంటే విజయ్ దేవరకొండ గారి మూవీ గురించి అంత వెయిట్ చేస్తున్నారు. అది అద్భుతంగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అద్భుతంగా సక్సెస్ అవుతుంది. సేమ్ టైం కింగ్డమ్ సినిమా కూడా డెఫినెట్గా హిట్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందు గురించి అంటే ఆ ట్రైలర్ చూసినా టీజర్ చూసినా కూడా చాలా అద్భుతంగా ఉందండి. మీ టీమ్స్ ఏదైనా డాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తే మాత్రం చాలా అద్భుతంగా చేస్తుంటారు. ఒక్కొక్క ఈవెంట్కి ఒక్కొక్క రకంగా డిఫరెంట్గా ఉంటుంది, బూస్ బంప్స్ వస్తుంటాయి. ఇప్పుడు దీంట్లో అలాంటి ఏమి ఉండబోతున్నాయి? అనిరుద్ధ్ గారు లైవ్లో డెఫినెట్గా అలాంటి అద్భుతం జరగబోతుంది. దాంట్లో మా వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆయన కొన్ని సాంగ్స్ ఇచ్చారు, ఆ సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేశాం అనమాట. చాలా చాలా బాగుంటాయి. మాస్టర్ కూడా మరి ఏమైనా స్టెప్ అయిపోతున్నారా? చేస్తాను, డెఫినెట్గా చేస్తా. ఆ స్టెప్ ఏదో ఒక్కసారి ఇప్పుడు లేదు అక్కడ లైవ్లోనే చేయాలి. అండ్ పైన రెయిన్ రాకూడదని కోరుకుందాం, కొంచెం మబ్బులు ఉన్నాయి. ఇలా టెక్నికల్ చేయాలి, అందరం కూడా రెడీ అవ్వాలి కాబట్టి డైరెక్ట్గా మనం లైవ్లోనే చూసేద్దాం అందరూ కూడాను. డెఫినెట్గా బాగుంటుంది. మూవీ అయితే హిట్ అవుతుంది. శ్రేయస్ మీడియా ఒక 1 డేలోనే ఇంత పెద్ద గ్రౌండ్లో ఇంత సెటప్ చేయటం అనేది ఓన్లీ శ్రేయస్ మీడియాకే చెల్లింది. అందువల్లనే మన దేశంలోనే నెంబర్ 1గా ఉంది. డెఫినెట్ కొద్దిసేపట్లోనే ఈవెంట్ స్టార్ట్ అవబోతుంది. దాని గురించి మనం వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ. ఆదిత్య మ్యూజిక్ సంబంధించి వాళ్ళు ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నారు. మొత్తం ఈవెంట్ కూడా చాలా గ్రాండ్గా ఉండటం జరిగింది. మరొక వైపు శ్రేయస్ కూడా వాళ్ళు కూడా ఈవెంట్కి సంబంధించి ఎక్కడ కూడా టెక్నికల్గా ఇబ్బంది లేకుండా మొత్తం కూడా దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. టెక్నికల్గా కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈవెంట్ చాలా గ్రాండ్గా, ఎందుకంటే పైన చూస్తున్నాం కొంత వర్షం కూడా వచ్చే అవకాశం కనిపిస్తున్న ఈ టైంలోనే మరొక వైపు ఫ్యాన్స్ కూడా ఎక్కువ మంది కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఫ్యాన్స్ మళ్ళీ ఇప్పుడు రైన్ ఈ రెండు కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటాయి. మరి సో ఈవెంట్ ఏ విధంగా జరగబోతుంది ఏంటి, ఒకవేళ ఫ్యాన్స్ బయట ఉంటే మాత్రం వారందరూ కూడా లోపలికి పంపిస్తారా, లేకపోతే ఇది స్టేజ్ నిండిపోతే మాత్రం మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోమని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారందరూ కూడా పంపిస్తారా? ఈవెంట్ కూడా త్వరగా కూడా స్టార్ట్ చేసే అవకాశాలుగా ఉన్నట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే కొంత మబ్బులు కూడా పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మరి
చూడాలి. ఇటు మనం కటౌట్లు కూడా చూడొచ్చు. అక్కడ కటౌట్స్ కూడా ఉన్నాయి. ముగ్గురు కటౌట్లు ఉన్నాయి. ఒకటి నిర్మాత నాగవంశీ కటౌట్ ఉండటం జరిగింది, మధ్యలోనేమో విజయ్ దేవరకొండ కటౌట్, ఇటు చూస్తేనేమో డైరెక్టర్ గౌతమ్ తిన్నూరి కటౌట్. ఈ ముగ్గురు కటౌట్స్ కూడా చాలా పెద్దగానే పెట్టడం జరిగింది. ఇక ఈవెంట్కి మనం చూస్తుంటే ఈ పోలీస్ గ్రౌండ్లో ఈవెంట్ మన చుట్టూ రౌండ్గా చూడొచ్చు చాలా. ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి, పాన్ ఇండియా సినిమాలకు సంబంధించి ఈవెంట్స్ అన్ని కూడా ఇక్కడనే చాలా గ్రాండ్గా జరుగుతుంటాయి. మొత్తం కూడా చాలా ఓపెన్గా ఉంటుంది కాబట్టి గ్రాండ్గా ఫ్యాన్స్, పాస్లు ఉన్న వాళ్ళు రావడం జరుగుతుంది, దాంతోపాటు పాస్లు లేని వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా చూడటానికి కొంత అవకాశం అయితే ఉంటుంది. మరి ఇక ఈవెంట్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఇప్పుడు ఈ ఈవెంట్కి సంబంధించి ఇంకా ఫైనల్గా ప్రమోషన్స్లో కూడా మొత్తం కూడా పోతుంది. ఎందుకంటే జూలై 31 సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి ఇక చాలా తక్కువ టైం ఉంది. సో ఈవెంట్కి సంబంధించి ఇప్పుడు ఇటు ప్రొడ్యూసర్ కానీ, హీరో కానీ, మిగతా వాళ్ళు ఏం మాట్లాడతారు ఫ్యాన్స్ గురించి ఇటీవలే మనం చూడొచ్చు. అక్కడ తిరుపతిలో ట్రైలర్ లాంచ్ జరిగింది కాబట్టి ఇప్పుడు ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా, ఈ ఈవెంట్ పైన ఫ్యాన్స్ గురించి ఆయన కూడా ఏం మాట్లాడతారో చూడొచ్చు. ఇది ప్రస్తుతం అయితే మనం దీనికి సంబంధించి మొత్తం కూడా ప్రీ రిలీజ్కి సంబంధించినటువంటి ఈవెంట్కు సంబంధించినటువంటి విషయాలు. కెమెరామెన్ ఫాస్టర్తో వెంకట్, 10 TV.